ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న టీడీపీ జనసేన పార్టీల మధ్య సీట్ల సిగపట్లు ఏమాత్రం తగ్గడం లేదు. ఎవరికి వారు సై అంటే సై అంటూ కత్తులు నూరుతున్నారు. రెండు పార్టీల అధినేతలు పొత్తు కుదుర్చుకున్న కింది స్థాయిలో నేతలు క్యాడర్ మనసులు మాత్రం కలవడం లేదు. మున్ముందు కూడా కలిసి పనిచేసేందుకు క్యాడర్ సంసిద్ధంగా లేని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో రాష్ట్రంలో చాలా చోట్ల రెండు పార్టీల నేతల మధ్య పొత్తు అస్సలు పొసగడం లేదు. పైగా కలిసి పనిచేస్తున్నట్లు చంద్రబాబు పవన్ కళ్యాణ్లు ఎప్పుడో ప్రకటించినా కూడా ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా వారిరువురు ఆ దిశగా ముందుకు వేయలేదు. సీట్ల సర్దుబాటు నుంచి ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి సభల వరకు అన్ని ప్రకటనలకే పరిమితమయ్యాయి. జనసేన టీడీపీలకి కలిసి పనిచేయడానికి ఇద్దరు నేతలు ఆరాటపడుతున్నా కూడా క్షేత్రస్థాయిలో మాత్రం ఇరు పార్టీల నేతలు కత్తులు దూసుకుంటున్నారు. అలాగే ప్రెస్ మీట్లో సర్దుబాటుపై కొన్ని నెలలుగా చర్చలు జరగడమే తప్ప ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం వెల్లడించకపోవడంపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తమకు 50కి పైగా సీట్లు కేటాయించాలని జనసేన కోరుతుండగా 15 సీట్లు ఇవ్వడానికి కూడా బాబు సిద్ధంగా లేరు. ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తామని 2 నెలల క్రితం ప్రకటించినా ఇంతవరకు ఆ ఊసే లేదు. అంతేకాక ఇద్దరు అధినేతలు కలిసి ఉమ్మడిగా సభలు నిర్వహిస్తారని ప్రకటించినా అది జరగలేదు. బాబు రా కదిలిరా సభలకు పవన్ వెళ్తారని ప్రచారం చేసినా ఆయన వెళ్లలేదు. సీట్ల సర్దుబాటు కుదరకపోవడం వల్లే ఏ నిర్ణయం తీసుకోలేక సతమతమవుతున్నట్టుగా తెలుస్తోంది. పార్టీల నేతలు సీటు తమదంటూ పోటీ పడుతూ గొడవలకు దిగుతూ ఉండడంతో జిల్లాలో పరిస్థితి ఇంకా ఇబ్బందికరంగా మారింది. పలు నియోజకవర్గాల్లో రెండు పార్టీల నేతలు బల ప్రదర్శనకు దిగుతూ నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతున్నారు. ఇలా మొత్తంగా రెండు పార్టీలు పొత్తు కుదుర్చుకున్న కింది స్థాయిలో నేతలు క్యాడర్ మనసులు మాత్రం కలవటం లేదు. మున్ముందు కూడా కలిసి పనిచేసేందుకు క్యాడర్ సంసిద్ధంగా లేదని పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు సీఎం అభ్యర్థిత్వంపై సోషల్ మీడియాలో రెండు పార్టీలు కత్తులు నూరుకుంటున్నాయి. చంద్రబాబు సీఎం అభ్యర్థిత్వాన్ని పవన్ కళ్యాణ్ బలపరుస్తున్న ఆ పార్టీ నేతలు క్యాడర్ మాత్రం అంగీకరించడం లేదు. పైగా పవన్ సీఎం అభ్యర్థిని ప్రచారం చేస్తున్నాయి. దీనిపై టీడీపీ నేతలు మండిపడుతూ జనసేనకు అంత సీన్ లేదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.